హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు. ఇక ఈరోజు వీడియోను మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి. రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము. సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో, అమావాస్య పౌర్ణమి దినాలలో, అలాగనే అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము. ఇంకా మనం అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో ఇష్టమైన ప్రసాదాలతో పూలతో పూజిస్తూ ఉన్నాము. అమ్మవారికి చేసే పరిహారాలు కూడా మనకు ఎంతగానో మంచి మంచి ఫలితాలు అనేవి పొందుతూ ఉన్నాం కదండి. అలాగనే అమ్మవారి మంత్రాలు కానివ్వండి, బీజాక్షరాలు కానివ్వండి, ఏంజిల్ వర్డ్స్ కానివ్వండి, ఏంజిల్ నెంబర్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అమ్మవారి దయతోటి అమ్మవారి అనుగ్రహంతో ఎంతో మంచి ఫలితాలు అనేది ఇస్తున్నాయి. ఇక ఈరోజు కూడా ఒక అద్భుతమైన బీజాక్షరాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి. ఇందులో 5 బీజాక్షరాలు ఉంటాయండి ఈ మంత్రంలో. మీకు తెలుసు కదా, బీజాక్షరాలకు ఎంతటి శక్తి ఉంటుందో. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవుడు దేవత యొక్క శక్తి అనేది ఉంటుందండి. ఆ బీజాక్షరాలు మనం పలకడం వలన, ఆ బీజాక్షరాలతో మనం అమ్మవారి యొక్క నామాన్ని కలిపి పలకడం వల్ల మనకు ఆ అందరి దేవతల యొక్క శక్తి అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. మనం ఎంత సమస్యలో ఉన్నా మనం అనుకున్నది అనుకున్నట్టు వెంటనే తిరిగిపోతుందండి. మనం కోరుకున్నది ఎలాంటి కోరికైనా నెరవేరుతుందండి. కాబట్టి ఆ బీజాక్షరాన్ని ఎలా చెప్పుకోవాలి, దానికి ఉన్న నియమాలేంటి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మంత్రాన్ని మనం జపించడం వలన మన చిరకాల కోరిక ఏదైతే తీరడం లేదు అనేసి ఈ మంత్రాన్ని జపిస్తామో ఆ కోరిక వెంటనే తీరిపోతుందని, ఇంకా ఆలస్యమే ఉండదు. అంత పవర్ఫుల్ మంత్రం అండి. మరి ఈ బీజాక్షరాన్ని ఎప్పుడు జపించాలంటే మనం బ్రహ్మ ముహూర్తంలోనే పఠించాలండి. బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు పఠించాలి అంటే, ఆ ముహూర్తంలో ఏ చిన్న మంత్రాన్ని అయినా చిన్న పూజ చేసినా కూడా మనకు 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుందండి. అలాంటిది అతి శక్తివంతమైన ఈ బీజాక్షరాన్ని గనక మనం పఠిస్తే తిరుగనేదే ఉండదు. మనం ఏం కోరుకున్నా, ఏం కావాలి అనుకున్నా అది తప్పకుండా తీరుతుంది. అంతటి పవర్ ఉంటుందండి ఈ మంత్రానికి. బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం అంటే తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం అంటారండి. ఈలోపు మనం స్నానం చేసి పూజ చేసుకొని ఈ మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించాలండి. 21 రోజుల పాటు ప్రతిరోజు కూడా 108 సార్లు పఠిస్తే మనకున్నటువంటి ఎటువంటి కోరికైనా సమస్య అయినా తప్పకుండా నెరవేరుతుంది. మరి ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే, ఓం ఐం క్లీం సౌ ఐం శ్రీ శక్తి వారాహి నమో నమః. ఓం ఐం క్లీం సౌ ఐం శ్రీ శక్తి వారాహి నమో నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు ఒక 21 రోజుల పాటు ప్రతిరోజు కూడా పఠించాలండి. మనం కోరుకున్న ఏ కోరికైనా ఆర్థిక పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఇలా అన్ని సమస్యల నుండి అమ్మవారి కటాక్షంతో మనం బయటపడగలుగుతాము. నమ్మకంతో చేయండి. ఎలాంటి సమస్య అయినా పరిష్కరింపబడుతుంది, ఎలాంటి కోరికైనా నెరవేరుతుందండి. కానీ మీరు కోరుకునే కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలి. అటువంటి కోరికలను అమ్మ తప్పకుండా నెరవేరుస్తారు. అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుంది. నమ్మకంతో చెయ్యండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.